అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 30. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. లూకాసు వార్త 10:20. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన ప్రజల ఎదుట జీవిత పాలిభాగస్తులుగా జతపరచబడినై ఉన్నారో వారు దేవుని వలన ఆశీర్వదించబడవలనని కోరుదురు. దేవుని ఇంటిలో జతపరచబడవలనని ఆశ వారి ఐక్యతను దేవుడు దీవించవలనని వారి కోరికను తెలియజేయుచున్నది. దేవుడు వారి ఐక్యతను దీవించితేనే గాని వారు ఏమి కలిగి ఉన్నను ఏమి చేసినను వారి జీవితంలో నిజమైన శాంతిని ఇవ్వలేదని వారు ఎరుగుదురు. వారిని ఆశీర్వదించక ముందు దేవుడు కూడా తన దైవికమైన ఆజ్ఞలు నెరవేర్చబడవలనని కోరుచున్నాడు. ఆయన ఆశీర్వదించడి దేవుడు మరియు ఆశీర్వదించవలనని కోరువాడు కనుక హెబ్రీ 6:14 ఆయన ఇట్లనుచున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవునికి సంబంధించినంత వరకు ఆయన మనలను నిత్యత్వం వరకు ఆశీర్వదించవలనని కోరుచున్నాడు. దాని అర్థమేమనగా ఆయన ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, యుగముల పర్యంతము ఆశీర్వాదమునకు ఆశీర్వాదములు కలుపుతూనే ఉండును. దానికి అంతము లేదు. ఎటువంటి వాగ్దానము, ఎటువంటి ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదములు దేవునికి ప్రార్థించే వారందరిపై ఉండును. దేవుడు కొందరు మానవులకో ప్రాధాన్యతనిచ్చేవాడు కాడు. ఒకరికి దేనినైతే ఇచ్చునో అందరికీ దానిని ఇవ్వగోరును. కానీ నీవు దేవుని ఆజ్ఞలందు నిలిచియుటకు ఇష్టపడువాడుగా ఉండవలెను. ఆయన ఇచ్చునది నిత్యత్వమునకు నిలుచున్నది, సమృద్ధి అయినది. ఆయన మనకు సమస్తమును సంపూర్ణముగా సమృద్ధిగా నివ్వవలనని కోరుచున్నాడు. యోహాను సువార్త 16:24 మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అని చదువుదుము. 3.5 సంవత్సరములు ఆయనతోనున్న శిష్యులతో ఆయన ఈ మాటలు పలికెను. ఆ సంవత్సరములలో యేసు ప్రభువు అనేక అద్భుతములను చేయుట వారు చూసిరి. ఆ అద్భుతములు చేసినప్పుడు ఆయనతో ఉండు ఆధిక్యతను వారు కలిగి ఉండిరి. శిష్యులు కూడా అద్భుతములు చేసిరి. ప్రభు యొద్దకు సంతోషముగా తిరిగి వచ్చి, నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవని తెలిపిరి. కానీ అవేమీ వారి సంతోషమును పరిపూర్ణం చేయలేవని ప్రభు ఎరుగును. వారు చేసిన అద్భుతములను బట్టి గర్వించుట ప్రభుకిష్టం లేదు. కాబట్టి ఆయన వారితో, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని చెప్పాను. లూకాసు వార్త 10:20. జీవగ్రంథములో నీ పేరు కలదని నీవు నిశ్చయముగా చెప్పగలిగి ఉన్న ఎడలనే నీ జీవితం సమృద్ధిగా ఆశీర్వదించబడును. నీకు నూతన జీవము, నూతన సంతోషమును ఇచ్చును. మనలోనికి నూతన జీవము వచ్చినప్పుడు ప్రభు తన ఆజ్ఞలన్నింటినీ మనకు బోధించును. నీకు దైవిక జీవము, తృప్తిని కలిగించి నిజమైన ఆంతరంగిక సమాధానం ఇచ్చును. ప్రభువు యోహాను సువార్త 14:27 చెప్పిన విధంగా, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ లోకంలో మనం పొందు ధనము, వెండి, బంగారములు, గౌరవ మర్యాదలు, అభివృద్ధి మొదలగునవి అల్పకాలముండునవే. నీవు ఆశించింది పొందిన తర్వాత నీ భూ సంబంధమైన సంతోషం తరిగిపోవటా నీవు చూడగలవు. కానీ శ్రమలు, పరీక్షలలో అంతకంతకు అభివృద్ధి చెందు ఆనందము కలదు. ఆ ఆనందము ధనఘనతలపై కానీ ఐశ్వర్యము, జ్ఞానంపై కానీ ఆధారపడి ఉండదు. ప్రైజ్ ది లార్డ్.